హాయ్, నేను గిరిధర్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు కోసం మాట్లాడదాం ఫ్రెండ్స్. ఈ కార్డు వచ్చేసి మనకి చాలా విధాలుగా ఇది ఒక బెస్ట్ కార్డ్ అని చెప్తాను. ఎందుకంటే ఇది మనకి జాయినింగ్ ఫీ అనేది ఏం లేదు, కాబట్టి రెన్యువల్ ఫీ ఉంది, దానికి ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ ఉంది. కాబట్టి ఈ కార్డు కోసం మాట్లాడదాం. అంత ముందర ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మన వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. కాబట్టి మీకు కొత్త వీడియోలన్నీ వస్తాయి. కాబట్టి మీరైతే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని అయితే మర్చిపోకుండా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందర ఫ్రెండ్స్, ఇది మనము ఇప్పుడు ఈ కార్డ్ ఎందుకు మంచి కార్డ్ అన్నది ఇప్పుడు చూడండి. మనం డిటిఎస్ రీఛార్జ్లు చేస్తాము, అలాగే మొబైల్స్ రీఛార్జ్ చేస్తాము, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ చేస్తాము, ఎలక్ట్రికల్ బిల్ మనం పే చేస్తాము, అలాగే గ్యాస్ బిల్స్ పే చేస్తాము. ఇవన్నిటికీ ఇది వచ్చేసి ఒక మంచి కార్డ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్టెల్ వచ్చేసి చాలామంది వాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ కార్డు ఇంకా సూపర్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో బెనిఫిట్స్ కోసము మనం ఏమేమి చేయాలనేది దీంట్లో క్లియర్ కట్గా రాసి పెట్టారు. రండి చూద్దాం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి జాయినింగ్ ఫీ నిల్ ఉంది, రెన్యువల్ ఫీ ఉంది, 500 ప్లస్ జిఎస్టీ ఉంది. అలాగే మనకి వచ్చేసి వెల్కమ్ బెనిఫిట్స్ కింద వచ్చేసి అమెజాన్ గిఫ్ట్ వౌచర్ వచ్చేసి ఒక 500 రూపీస్ది ఇచ్చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మనకి 500 రూపీస్ అనేది వాళ్ళు మనకి రెన్యువల్ ఫీగా తీసుకుంటున్నారు, అలాగే ప్లస్ జిఎస్టీ అనేది తీసుకుంటారు కదా. మనకి అది వేవ్ ఆఫ్ అయ్యేటప్పుడు జస్ట్ ఆ 500 రూపీసే వస్తుంది, మనకి జిఎస్టీ అనేది రాదు. కాకపోతే అది మీరు అర్థం చేసుకోండి. అలాగే మూవీలో కానీ డైనింగ్లో కానీ అప్ టు 20% అనేది వీళ్ళు పార్ట్నర్ రెస్టారెంట్లో 4000 ప్లస్ పార్ట్నర్షిప్ రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్తున్నా. దాంట్లోకి వెళ్ళి మనము ఏమైనా యూస్ చేస్తే మనకు వచ్చేసి 20% వరకు అప్ టు 20% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్డులో. అలాగే చూడండి, దీన్ని రివర్స్ రేటింగ్ కూడా బాగానే ఉంది. 25% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్ కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, వైఫై కానీ, అండ్ డిటిహెచ్ రీఛార్జ్ కానీ, అలాగే 10% క్యాష్ బ్యాక్ 10% అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు. యూటిలిటీ బిల్లు పేమెంట్స్ చేసినా సరే మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ నుండి చేస్తే 10% ఇస్తారు. అండ్ స్విగ్గీ, జొమాటోలో కూడా, బిగ్ బాస్కెట్లో కూడా 1% అనేది క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. ఎక్కువగా యూజ్ చేసేటోళ్ళు అంటే లోకల్గా యూజ్ చేసేటోళ్ళకైతే ఈ కార్డు అయితే ఒక మంచి కార్డు. అలాగే మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు, 4 అనేది ఇస్తున్నారు. అదొక మంచి విషయము. ఎందుకంటే మనకి జాయినింగ్ ఫీ లేకపోయినా సరే చూడండి, ఈ కార్డులో ఒక మంచి విషయం ఏంటంటే మన ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. అది వచ్చేసి ఇంటర్నేషనల్గా ఇవ్వరు, జస్ట్ మనకి డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ యాక్సెస్ లాంచ్ యాక్సెస్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇదొక మంచి విషయం. అలాగే మనకి ఇది 0 లయబిలిటీ ప్రొటెక్షన్ కూడా ఉంది. దీంట్లో మినిమం ఛార్జెస్ ఉంటాయి దాంట్లో. ఇది చూడండి, ఈ కార్డు మనము యాన్యువల్గా మనము వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే 2 lakhs అనేది మనం స్పెండ్ చేసేయాలి. ఈ కార్డు నుండి చేసేస్తే ఆ రెన్యువల్ ఫీ కూడా మనకి వేవ్ ఆఫ్ అయిపోతుంది కదా. కాబట్టి మనకి ఈ కార్డు వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ లాగా అయిపోతుంది. అలాగే చూడండి, దీన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి మనకి ఎంత ఇచ్చున్నారంటే 3.6 ఇచ్చున్నారు. అంటే ఫర్ మంత్ 3.6 అంటే చూసుకోండి 48% దగ్గర వచ్చేస్తుంది మనకి ఇయర్లీ లెక్కేసుకున్నప్పుడు. ఇదొక జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే చూడండి, దీంట్లో 1% ఫ్యూల్ సర్చార్జ్ ఎవరు కూడా ఇచ్చున్నారు. ఇదొక మంచి విషయం ఏంటంటే మన ఇండియాలో ఏ పెట్రోల్ బంక్లో కొట్టుకున్నా మనకి ఆ వేవ్ ఆఫ్ అనేది ఇస్తున్నాం అంటున్నారు. ఇదొక మంచి విషయం. ఎందుకంటే చాలా ప్రీమియం కార్డ్స్ కూడా పర్టికులర్గా బంక్లోనే మీరు కొడితే మీకు ఈ వేవ్ ఆఫ్ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్తారు. కాబట్టి ఇదొక మంచి విషయం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కడ అందుబాటులో ఉంటే ఆ ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూల్ మనం పర్చేస్ చేస్తాం. కాబట్టి ఇదొక మంచి విషయం ఫ్రెండ్స్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే అది వచ్చేసి మనకి అది అప్లికేబుల్ అవ్వాలంటే 400 నుండి 4000 లోపల మనము అమౌంట్ అనేది పే చేస్తేనే అది మనకి వీళ్ళు ఇస్తామంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. అదొక మంచి విషయం. మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ తరపున మనము ఎప్పుడు చెప్పేది ఒకటే, ఏటీఎం నుండి అయితే ఏ క్రెడిట్ కార్డ్ నుండి అయితే మాత్రము మీరు అమౌంట్ అనేది ఇప్పుడు కూడా తీయకండి. ఎట్టి పరిస్థితిలో అమౌంట్ అనేది తీయకండి. ఎందుకంటే అది సిబిల్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి మనకి సిబిల్ ఎంట్రీ అయిపోయింది అనుకో, తర్వాత మనం ఏం చేసినా అది లైఫ్ టైం అనేది అక్కడ ఉండిపోతుంది. కాబట్టి ఏటీఎం నుండి అయితే అమౌంట్ తీయకండి. చాలామంది ఏమంటారు, ఏటీఎంకి వెళ్తున్నాము, ఫైన్ కట్టేస్తాము, తీసేస్తాం, అమౌంట్ తిరిగి వేసేస్తాం. మనం తీసేస్తాం కరెక్టే, తిరిగి వేస్తాం కరెక్టే. కానీ దాంట్లో ఉన్న కొన్ని
డిసడ్వాంటేజ్ అనేది చాలా ఉన్నాయి, అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మనం లోన్ కావాలన్నా ఏం కావాలన్నా మనము బ్యాంక్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ లో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన సివిల్ చెక్ చేసేటప్పుడు ఓహో ఈ పర్సన్ ఇలా యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ పర్సన్కి మనము ఎలిజిబిలిటీ ఇవ్వకూడదు అనేసి వాళ్ళు బ్యాంక్ సైడ్ నుండి వాళ్ళు అథెంటికేషన్ చేస్తారు. కాబట్టి అప్పుడు మనం ఏం చేయలేము. బ్యాంక్కి వెళ్తే మనకు రూ. 10 దొరికేయాల్సిన ఇంట్రెస్ట్ మనం బయట రూ. 2 3 తెచ్చుకోవాలి. కాబట్టి చూసుకొని జాగ్రత్త. క్రెడిట్ కార్డు వాడడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. నేను కూడా చాలా మందికి క్రెడిట్ కార్డు అనేది రికమెండేషన్ చేస్తున్నాను. అలాగే ఏ కార్డు మంచిది ఏ కార్డు చెడ్డదని కాదు, కార్డులు అన్నీ మంచివే ఫ్రెండ్స్. ఎందుకంటే అది యూజ్ చేసే పర్సన్ని బట్టి ఉంటుంది. నాకు ఒక కార్డు సెట్ అవుతుంది, మీకు ఒక కార్డు సెట్ అవుతుంది, ఇంకొకరికి ఇంకొక కార్డు సెట్ అవుతుంది. కాబట్టి ఈ కార్డు మంచిదని ఒకరు చెప్పారని మీరు తీసుకోకూడదు, అలాగే ఈ కార్డు మంచిది నువ్వు తీసుకొని కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈ కార్డు అనేది నీకు సూటబుల్ అవుతుందా లేదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నాం, డ్రెస్ మనలాగా 100 మంది పర్చేస్ చేస్తారు. కానీ ఎవరికి ఏ క్వాంటిటీ బాగుంటుంది, ఎవరికి ఏది నచ్చింది అనేది తీసుకుంటారు కదా. ఈ కార్డులు కూడా మీరు అలానే తీసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్లో చెప్తున్నాము. ఇది కార్డులు ఈ మన క్రెడిట్ కార్డ్స్ కూడా అలాగే తీసుకోవాలి. కానీ ఒకరు చెప్పారని కానీ ఒకరు వాడుతున్నారని కానీ ఎప్పుడు కూడా మీరు కార్డ్ అనేది మీరు సెలెక్షన్ చేయకూడదు. అలా చేస్తే మీకే నష్టం కానీ చెప్పేటోడుకు నష్టం కాదు. అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూడండి. అలాగే దీంట్లో వచ్చేసి అమెజాన్ గిఫ్ట్ వాచర్ ఉంది కదా, అది ₹500 వర్త్ చేసేది ఇచ్చేస్తారు కాబట్టి అదొక మంచి విషయం. అలాగే ఇక్కడ చూడండి యాడ్ ఆన్ కార్డు కూడా నిల్ ఇచ్చున్నారు. ఇది ఒక మంచి విషయము. ఎందుకంటే యాడ్ ఆన్ కార్డులో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఒక కార్డు వచ్చింది అనుకోండి, ఇంకొక కార్డు యాడ్ ఆన్గా తీసుకొని అది యూస్ చేసుకోవచ్చు. కాకపోతే లిమిట్ అనేది ఒకటే లిమిట్ ఉంటుంది. మన ప్రైమరీ కార్డులో ఏ లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ ఉంటుంది కాబట్టి చూసుకోండి. అలాగే దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ చూడండి, క్లియర్గా రాసి పెట్టారు. అమెజాన్ గిఫ్ట్ వాచర్ వర్త్ ఇచ్చేసి ₹500 వెల్కమ్ బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. అప్ టు 25% ఎయిర్టెల్. ఇందాక చెప్పాను కదా మీకు, టోటల్గా ఇవన్నీ ఇచ్చున్నారు. దీనికి వచ్చేసి మనకి వీళ్ళు చెప్పేది ఏంటంటే 30 days లోపల మనము ఒక ట్రాన్సాక్షన్ అనేది చేసి ఉండాలి. అప్పుడే మన కార్డు యూస్ చేసి ఉంటేనే మనకి అమెజాన్ గిఫ్ట్ వౌచర్ అనేది వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. చూడండి, యూ గెట్ అన్ అమెజాన్ గిఫ్ట్ వౌచర్ వర్త్ ₹500 ఏఎస్ఐస్ వెల్కమ్ బెనిఫిట్స్ మేకింగ్ ఆఫ్ యువర్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ విత్ ఫస్ట్ 30 days ఆఫ్ కార్డ్ యూస్. అంటే మనము 30 రోజులు మనం ఇది చేసుంటేనే మనకి క్యాష్ బ్యాక్ అనేది వర్తిస్తుందని చెప్తున్నారు. యాజ్ యూజువల్గా నేను ఇందాక మీకు చెప్పింది, ఇక్కడ ఎంత క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది టోటల్గా రాసి పెట్టున్నారు. డైనింగ్ బెనిఫిట్స్ కూడా చెప్పాను కదా, 4000+ రెస్టారెంట్ పార్ట్నర్షిప్ వాళ్ళతో ఉందని, అక్కడికి వెళ్ళొచ్చు మనం. చూడండి, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ కూడా 4 లాంచ్ యాక్సెస్ ఫర్ Q1 మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కార్డుతోని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు, ఈ ఇయర్లో మనం చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా చెప్పున్నారు, అది కూడా క్లియర్గా రాసి పెట్టారు. అలాగే మనకి చూడండి, వేవ్ ఆఫ్ చేసిన మనకి 2 lakhs ఉంటే ఇది వేవ్ ఆఫ్ అయిపోద్ది అని చెప్తున్నారు. అలాగే దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 21 year నుండి క్లియర్గా రాసి పెట్టారు. 21 నుండి 70 అంటే ఇక్కడ రాసి పెట్టారు. వీళ్ళు ఏమంటే 18 years నుండి 70 years వాళ్ళకి దొరుకుతుందని చెప్తున్నారు, కానీ ఇది వేరే విధంగా ఉంది. దీంట్లో చెప్తాను చూడండి. మనము ఈ పాన్ కార్డు, దీనికి వచ్చి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే పాస్వర్డ్, అలాగే పాన్ కార్డు లేనిదే మనకి ఏ బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డు ఇవ్వరు ఫ్రెండ్స్. కాకపోతే ఇలా అలా రాస్తారు, తప్పులేదు. ఎందుకంటే దాన్ని ప్రియారిటీ ఉంది కాబట్టి వాళ్ళు రాస్తున్నారు, తప్పులేదు. అలాగే చూడండి, ఓటర్ ఐడి కార్డు, ఇవన్నీ మన దగ్గర ఉండాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాళ్ళ స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, శాలరీ స్లిప్ ఉండాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ITR Form 16 నింపుకొని ఇచ్చినా సరిపోతుంది. ఐటీఆర్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి. చదివి చూసి మీరు ఏం చేస్తారంటే, ఈ కార్డు మనకి ఓవరాల్గా యూస్ అవుద్ది, మంచిగా యూస్ చేసుకోగలము. ఇయర్లో 2 lakhs అనేది మనం దీని నుండి స్పెండింగ్ అనేది కంపల్సరీ చేసేస్తాము అని మీకు అనిపిస్తే కార్డ్ని అప్లై చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేశారంటే మీకు ఇది జాయినింగ్ ఫీ ఏం లేదు, ఫ్రీయే. కానీ 1 year తర్వాత మనకి ఈ 500 అనేది వేస్తారు. కాబట్టి మీరైతే ఒకసారి అర్థం చేసుకోండి. హోప్ వీడియో నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని అయితే కొంచెం గ్రో చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే ఏ యూట్యూబర్ కూడా ఏం చేయలేడు. కాబట్టి మన తెలుగు వాళ్ళ ప్రపంచం మొత్తం ఎక్కడున్నా సరే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని హోప్తో ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి మీరంతా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు యూట్యూబ్కి వచ్చేటప్పుడు చాలామందికి తెలుస్తుంది వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటనేది.
కాకపోతే మనము వీడియో అనేది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మన వీడియోస్లో కొన్ని తప్పులున్నా సరే మీరు పెద్ద మనసుతో తీసుకోండి ఫ్రెండ్స్. మీరు అంతా సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మనం బెటర్ వీడియోస్ని బెటర్గా చేద్దాం. అలాగే ఇప్పుడు మనం వాయిస్ ఓవర్తో ఇస్తున్నాం కదా వీడియోస్ అన్నీ, మనకు కొంచెం మీరంతా కొంచెం సపోర్ట్ చేస్తే అప్పుడు మనము డైరెక్ట్ వీడియోస్లో మాట్లాడదాం ఫ్రెండ్స్. అంతవరకు ఛానల్ని అయితే మీరంతా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.